వసంతాలు వివాహ బంధం పూర్తి చేసుకున్న అమ్మా నాన్నకి శుభాకాంక్షలు. మీరు మరిన్ని వసంతాలు ఇదే విధంగా ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. హ్యాపీ యానివర్సరీ. అత్తయ్య గారు మామయ్య గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మా నాన్నగారు హ్యాపీ 35th వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం బావగారు, మా చెల్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు మా చెల్లి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అన్నయ్య వదినకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాబీ శారద 30 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు సమక్షంలో ఆరోగ్యంతో ఆనందంగా ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. అన్నయ్య వదిలిన పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంతో ఆనందంగా మరి ఎన్నో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ ఇద్దరికి పెళ్లి రోజు మా శుభాకాంక్షలు. అక్క బావగారు ఇద్దరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేజ్ డే. నమస్తే అక్క బావగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. శతమానం భవతు శతాయుష్మాన్ భవ. అన్నయ్య గారికి వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శారదా బాబీలకు 35వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అక్క బావగారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే ఇంకా చాలా కాలం ఇలా మా శుభాకాంక్షలు అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావగారు అక్క. అన్నయ్య గారు వదిన గారు 35వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అన్నయ్య గారు వదిన గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. హాయ్ బాబీ శారద, విషింగ్ యూ వెరీ హ్యాపీ 35th వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాగే మీరు ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి. అలాగే 50th వెడ్డింగ్ యానివర్సరీ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. బాబీ గురించి ఒక విషయం చెప్పాలి. బాబీ ఏంటంటే స్వార్థం కానీ అహం కానీ కల్మషం లేని వ్యక్తి. ఇది చాలా మంచి క్వాలిటీస్ బాబీ. వన్స్ అగైన్ విషింగ్ బాబీ శారద వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హలో బాబీ శారద గారు, మీకు 35వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఆరోగ్యాలతో ఉంటూ ఇలాగే ఎన్నో పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. Wishing Babi uncle and Sarda aunty a very happy wedding anniversary. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క. అన్నయ్య 35వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఘనంగా జరుపుకోవాలి. మరిన్ని పెళ్లి రోజులు ఇలాగే ఆనందకరంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న గారు. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న గారు. మై డియర్ బాబీ బావా అండ్ శారదా అక్క, 35th హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీకు ఇద్దరికి, బాబీ గారు శారద గారు. థ్యాంక్ యూ. హాయ్ బాబీ శారద, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ బాబీ శారద గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హలో బాబీ శారదన, మీకు 35వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మీరు ఇంకా ముందు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాబీ అంటే చాలా చిన్నటి జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి. చిన్నప్పుడు రాజమండ్రి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ఎంతో స్పెండ్ చేసాం టైము. అన్నీ చెప్పుకుంటూ పోతే అసలు పెద్ద వీడియో అవుతుంది. ప్రస్తుతానికి క్లుప్తంగా ముగిస్తాను. అనియా హ్యాపీ యానివర్సరీ. అనియా అండ్ శారదోదిన మీ ఇద్దరికి హ్యాపీ యానివర్సరీ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ హారిక, మెసేజ్ చేసి వీడియో చేయమని చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వాల్వింగ్ అస్. అండ్ సో హ్యాపీ యానివర్సరీ అన్నయ్య. వన్ మోర్ టైం వదిన మీకు కూడా, శారదోదిన. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.
హాయ్ బాబీ శారదా, గుడ్ మార్నింగ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎప్పుడు ఇలాగే మీరు సంతోషంగా హ్యాపీగా దేవుడి దైవ సుఖంగా ఉండాలి. బాయ్. శారదా బాబీ, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 35 సంవత్సరాలు చక్కగా సంతోషంగా 35 సంవత్సరాలు వసంతాలు గడిపిన మీకు ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా గడుపుకోవాలని కోరుతూ, కూతురు అల్లుళ్ళు మనవలతో చక్కగా సంతోషంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ఆశీర్వదిస్తూ మీకు మళ్ళీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ శ్యామల. హ్యాపీ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు బాబాయ్ పిన్ని. చెప్పరా మళ్ళీ ఒకసారిగా హ్యాపీ యానివర్సరీ. అత్తయ్య గారికి మామయ్య గారికి 35వ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్తయ్య గారు మామయ్య గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాబీ అండ్ శారదా, హ్యాపీ 30th మ్యారేజ్ డే. పెళ్లి రోజు శుభాకాంక్షలు శారదా బాబీ, 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. Wish you happy 30th anniversary to both of you. Uncle and auntie, wish you a happy anniversary. పెళ్లి రోజు శుభాకాంక్షలు బాబీ శారదా, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. హాయ్ బాబీ, శారద గారికి 35వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ శారద గారు, బాబీ గారికి ఇద్దరికి 35వ సంవత్సరం శుభాకాంక్షలు ఉంది. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. విశేష దినం ఏమిటో తెలుసా అండి? బాబీకి శారదకి వివాహమైన 34 సంవత్సరంలో గడిచింది. వీరి వివాహము పిఠాపురం దగ్గర రావణక్కపేట జరిగింది. చాలా హాస్యాస్పదంగా జరిగింది. శారద పెళ్ళికి అన్నయ్య అంటే రామమూర్తి ప్రేటర్ గారు, సుబ్బు, మేము ఎన్నో రాత్రి జరిగింది. చాలా సందర్భంగా చాలా ఉత్సాహంగా జరిగింది. అప్పటి నుంచి బాబీ శారద ఎంతో అన్యోన్యంగా మారుతూ ఉంటూ శుభ్రంగా బాగున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇదే కంటిన్యూగా మనవలతోనే ముద్దుంటూ ఉండాలి. బాబీ మాకు ఫ్రెండే కాదు, సోదరుడిగా భావిస్తూ ఈ వివాహ శుభాకాంక్షలు మా సమాధానాల ఆశీస్సులు మరి వెరీ చెప్తున్నాను. నువ్వు కూడా అదంతా కాదు, మ్యారేజ్ డే శుభాన్ని చెప్పాలి. బాబీ శారదాకి మ్యారేజ్ డే శుభాకాంక్షలు. ఇంద్రగంటి బాలసుబ్రహ్మణ్యం, మేము బాబీ అని పిలుస్తాం. 35 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్. చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. నేను బాబీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అదొక స్పెషల్ బాండ్ మా ఇద్దరి మధ్య. అసలు రాజమండ్రి ఫ్రెండ్స్ అన్నా కూడా అదొక స్పెషల్ కేటగిరీ నాకు. ఎన్ని జ్ఞాపకాలు, లేదా ఎన్ని తీపి జ్ఞాపకాలు. నేను వాడు కలిసి లెక్కలేనన్ని సెకండ్ షోలు, గోదావరి గట్టు మీద ఫ్రెండ్స్ అందరితోటి బాతాకానీలు, పెడితే కింద పప్పు. ఇంకా బోర్ కొడితే వంకాయలవారి వీధి నుంచి కోటగుమ్మం వరకు నడుచుకుంటూ వెళ్ళడం, దాంట్లో రోజు మిల్క్ తాగడం. అప్పట్లో అదే పెద్ద ఎంటర్టైన్మెంట్. కానీ రియల్లీ హ్యాపీ డేస్. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. చాలా సాటిస్ఫైడ్గా ఉండేది. నిజం చెప్తున్నాను, ఇండియాలోనూ బయట నేను చాలా తిరిగాను. కానీ రాజమండ్రి గోదావరి గట్టు మీద కూర్చొని ఫ్రెండ్స్ అందరితోటి బాతాకానీ కొట్టడంలో ఉండే మజా ఎక్కడ లేదు. అసలు లేదు ఎక్కడ కూడా. 100%. నాకున్న కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్లో బాబీ గారు ఒకడు. యాక్చువల్గా వాడు నేను క్లాస్మేట్స్ కాదు, అయినా కూడా వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్.
మా ఫ్రెండ్స్ అందరిలోకి బాబీ గారి రైడింగ్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఐ థింక్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే బాబీతో తిలకం బొట్టు లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. రోజు సాయంత్రం క్యారమ్ బోర్డు ఆడుకునేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. ఎలాగా, వాళ్ళ తాతగారికి చప్పుడు వినిపించకూడదు. అందుకని నేను, రాము, రాంపండు, బాబీ మాట్లాడకుండా క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం. మీ ఇంట్లో బాబీ వాళ్ళ తాతగారు, పక్కన బారువారి ఇంట్లో బారువారి రామచంద్రరావు గారు. ఇద్దరంటే చాలా భయం వేసేది మాకు, ఎక్కడ కోపడతారో అని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, టైం సరిపోదు. 35 years అయిపోయింది. అప్పుడే పిల్లలు, వాళ్ళకి మ్యారేజ్లు, మనవలు, తాత కూడా అయిపోయాడు. వెరీ వెరీ హ్యాపీ. బాబీ అండ్ శారద ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీలు ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ, నాగబాబు ఎలియాస్ సతీష్ చంద్ర. ఇక్కడ బాబీ వాళ్ళ అల్లుడికి, సుబ్బుకి, మౌనికకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు, చాలా మంచిది. ఈ కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి విల్ హ్యావ్ ఎ గ్రాండ్ పార్టీ. థ్యాంక్ యూ మౌనిక అండ్ సుబ్బు. గుడ్ లక్. శారదా అండ్ బాబీ, గాడ్ బ్లెస్ యూ. బాబీ శారదా పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బాబీ గారు శారదా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంద్రగంటి బాలసుబ్రహ్మణ్యం శారదా దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లుతూ ఇలాగే మరిన్ని వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. నమస్కారం. అది 1970 సంవత్సరం. నేను 8వ తరగతి చదువుతున్నటువంటి సమయం. శంకరమఠం రాజమండ్రిలో ప్రసిద్ధి చెందింది. దాని పక్కనే వీధిలో బాబీతోటి మొదట నాకు పరిచయం అయింది. అదే వీధిలో బాల రమణారావు గారు, సీమకుర్తి బాబ్జీ, ద్రోణంరాజు వారు, ఈ కుటుంబాలన్నీ కూడా నివసించేవి. రామం, రాంపండు, నాగబాబు, చిట్టి, ఇలా అందరం బాబీ ఇంట్లో కలిసేవాళ్ళం. సినిమా పాటలు పాడడం, క్యారమ్స్, కబడ్డీ ఆడడం మా నిత్యకృత్యంగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు మాత్రమే నన్ను డివి స్క్వేర్ అని పిలిచేవారు. ఇప్పటికీ ఆ పేరు అలాగే సుస్థిరంగా ఉండిపోయింది. మా అందరికీ కేంద్ర స్థానం బాబీ ఇల్లే. సాయంత్రం అయితే చాలు అందరం ఇక్కడికి చేరి సినిమా కబుర్లు, అన్ని రకాల ముచ్చట్లు, ఆటలు, పాటలతో గడిపేసేవాళ్ళం. ఈనాటికి కూడా రాజాజీ, చిన్న, రఘు, సత్యమూర్తి, ఇలాగా మా అందరి స్నేహితులకి కేంద్ర బిందువు కింద ఉండేవాడు బాబీయే. అన్ని ఫంక్షన్లకు ఎంత దూరమైనా, ఎక్కడ జరిగినా తప్పకుండా హాజరవుతాడు బాబీ. అందరితో టచ్లో ఉంటాడు. మాది 50 సంవత్సరాల స్నేహం. రాష్ట్రాలు విడిపోయినా చెక్కు చెదరకు ఉంది మా స్నేహం అంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి బాబీ. చిరంజీవి, రాజాజీ, బాబీ ముగ్గురు కూడా వనపర్తిలో నేను జరిపినటువంటి ఘంటసాల డివిడి ఫంక్షన్ కి సుదూరమైన కూడా హాజరయ్యారు. అక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో స్నేహమేరా జీవితం అనే ఒక కార్యక్రమాన్ని నేను నడిపాను. బిహెచ్ఈలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో. దానికి మా మిత్రులు అందరూ కలుసుకోవాలని అనుకున్నాం.
దానికి బాబీతోటి నేను ముందు చర్చించాను. బాబీయే మొత్తం అందరితోటి కలిపి ఈ ఫంక్షన్ ని దిగ్విజయంగా నడపడానికి మూల కారణం అయ్యారు. అలాగే ఎమ్మెల్యే సత్యమూర్తి, అలాగే నటరాజు, అలాగే బార్ రమణారావు గారు, వాళ్ళ ఇంట్లో పాప, అలాగే సుబ్బి అని పిలిచే సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా నాకు ఆప్తులయ్యారు. దీనికి కారణం రామం, బాబీ. వీళ్ళిద్దరూ కూడా బంధువులే. బాబీతో నాకు మరో కోణంలో ప్రత్యేక బంధం ఉంది. అదేంటంటే వాడి చెల్లెలు వల్లికి నేను ఇంటర్మీడియట్ అకౌంట్స్ లో ట్యూషన్ చెప్పాను. అలాగే వాడి తమ్ముడు నాగేశ్వరరావు నా వద్ద 10th క్లాసు మ్యాథ్స్, ఇంగ్లీషు నేర్చుకున్నాడు. అలాగే రాజాజీ నా దగ్గర స్నేహితుడైనప్పటికీ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేవాడు. అలాగే రామం, సత్యమూర్తి, బాబీ, బాబ్జీ మేమంతా కూడా ఫ్యామిలీ స్నేహితుల కింద ఉండేవాడు. చిరంజీవి చెల్లెలు పద్మ, సుబ్రహ్మణ్యం కొడుకు సుబ్బి, కొడుకు సుధీరు, అలాగే బాబ్జీ కూతురు తనూజ, వీళ్ళందరూ నాకు స్టూడెంట్స్ అయ్యారు. ఈ విధంగా ఇంతమందిని 5 దశాబ్దాల పాటు కలిసికట్టుగా స్నేహితులుగా ఉన్నామంటే ప్రధానంగా బాబీ యొక్క పాత్ర చాలా ఉందని నేను చెప్పడం. బాబీ ఎప్పుడు సినిమా పాటలు హమ్ చేసేవాడు. బోళా మనిషి, మనసులో ఏది దాచుకోడు, ఉన్నది చెప్పేస్తాడు. స్నేహాన్ని విలువిస్తాడు. అందరిలో కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టం. రాత్రి భోజనం అయిన వెంటనే వెళ్ళి స్వీట్ కొనుక్కుని తినేవాడు. అలాగా బాబీ మాతోటి ఇంత సన్నిహితంగా ఉండేవాడు. ఆంధ్ర బ్యాంకులో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. ఇప్పుడు ఇంతకీ ఈ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అది 1985వ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి. ఆ రోజు ఒక విశేషం జరిగింది. పైకి సాదాసీదాగా మాతోటి తిరుగుతూ ఉండేటువంటి బాబీ శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కే లేత బుగ్గ, ఆహా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కే లేత బుగ్గ, ఓ శారదా నీరద శారదా అని పాటలు హమ్ చేస్తూ శారద చెత్త చేరాడు. ఆమెకి తాళి కట్టాడు. ఇద్దరు దంపతులయ్యారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం అని పాడుకుంటూ వాళ్ళ కొత్త సంసారాన్ని ప్రారంభించారు. కాపురం కొత్త కాపురం, ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం, కాపురం కొత్త కాపురం అని ఆనందాన్ని పంచుకున్నారు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు అని కష్టాల్ని ఇష్టాలుగా మార్చుకున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు. అన్నింటికి ఓర్చుకున్నారు నేర్పుతూ. అలాగా వారు హాయిగా సంసారం చేస్తున్నారు. ఇంకా శారదమ్మ గురించి చెప్పాలంటే చాలా ధైర్యవంతురాలు. నిజాన్ని నిర్భయంగా చెప్తుంది. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం అని నిరూపిస్తూ ముత్యాలాంటి నిహారికని, మౌనికని బాబీకి కానుకగా అందించి ముద్దు ముద్దుగా పెంచుకుని ఈ ముద్దు గుమ్మలను పెద్ద చేసి రవికుమారు, సుబ్రహ్మణ్యులను అల్లుళ్ళుగా చేసుకున్నారు ఈ దంపతులు. అగస్త్యరామ్, అనఘ వీళ్ళిద్దరికీ తాతయ్య అమ్మమ్మలయ్యారు. ఈ దంపతులు 35 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని రాగాల సరాగాల
హాసాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖ జీవన సారం అన్నట్లుగా చక్కగా జీవితాన్ని పంచుకుని చక్కటి జీవితాన్ని ఎంచుకుని ముందుకు సాగారు. ఏదైనా మా బాబీ మంచితనం, శారదమ్మ నేర్పరితనం, ఈ రెండు కలిపి చూస్తే సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం సంసార సాగరాన కష్టాలనౌతమైన సంసార సాగరాన కష్టాలనౌతమైన వెరవని వారే సుఖ జీవనులెప్పుడైనా సంసారం సంసారం అంటూ నిరూపిస్తూ చక్కగా వీళ్ళు ఆనందంగా జీవించారు. ఎంత కాలం అయినా కూడా స్నేహితుల్ని మర్చిపోలేదు. ఫోన్లు చేస్తూ ఉంటాడు, తరచు అందరి విషయాలు అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా బాబీ మా అక్కలకు కూడా బాగా సన్నిహితంగా చిన్నప్పుడు ఉండేవాడు. ఎందుకంటే మేము అందరూ కూడా సీతారాంపేట మున్సిపల్ పార్క్ కచేరీ ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాం. అది అక్కడ శంకరపట్నం వీధి ఎదురుకుండా అక్కడే ఉండేది. అలాగే బాబీ శారదమ్మల దాంపత్య జీవితం నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. నేను నా భార్య అల్వేలు. మీ దంపతులు ఈ శుభ సందర్భాన మీకు శుభాభినందనలు అందిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియం ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పి కోరుకుంటూ మీ జీవితం మనవలతోటి, అల్లుళ్ళతోటి, కూతుళ్ళతోటి, అలాగే మీ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి మా మిత్రులందరి కుటుంబాలతోటి ఆనందంగా జీవించాలి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబీ, శారద మీ ఇద్దరి నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ దీవి స్క్వేర్. బాబీ, శారద మీకు 35వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. బాబీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడి ప్రతి ఎదుగుదల నాకు తెలుసు. నాకు బాల్యమిత్రుడు. మా ఇళ్ల పక్కనే ఉండేవాడు. చాలా ప్రాణం పెడతాడు. వాడి ఆ జుట్టు అది చూస్తే నాకు బ్రిటిష్ కాలనీ జడ్జీలు గుర్తొస్తారు. వాడికి ఒక చిన్న బుట్ట, ప్లాస్టిక్ బుట్ట, దాంట్లో ఒక పర్సు, చిన్న పర్సు, లేడీస్ పర్సులో ఉంటుంది. దాంట్లో చిన్న పుస్తకం, అవి ఏముంటాయో తెలియదు. దాంట్లో బ్రహ్మపదార్థం. అది వాడి ఒంటి మీద అదో అంతర్భాగం అయిపోయింది. వాడికి వాడి స్వీట్స్ అంటే ప్రాణం, హోటల్స్ అంటే ప్రాణం, కరాచీ బిస్కెట్ అంటే అంతకంటే ప్రాణం. వీటన్నిటికంటే ముఖ్యంగా 15 ఏళ్ల క్రితం వీడికి హైదరాబాద్లో జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే మా రైల్లో ప్రయాణం అన్నా, బస్సులో ప్రయాణం అన్నా చాలా ఇష్టపడతాడు. పాపం 10 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు వాడు. చాలా ప్రాణం. అందరినీ కనుక్కుంటాడు. అందరి ఫోన్ నెంబర్లు, ఎవరి నెంబర్లు కావాలన్నా వాడి దగ్గరే ఉంటాయి. అందరితోటి మాట్లాడతాడు. ప్రాణం అంటే ప్రాణం, స్నేహం అంటే ప్రాణం పెట్టే మనిషి వాడు. వాడి భార్య, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని నేను మనసువాచ కరుణ కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఇద్దరికి 35వ మ్యారేజ్ డే శుభాకాంక్షలు. బాబీ మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. బాబీ వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు ప్రాణ స్నేహితులు. బాబీ చిన్నప్పటి నుంచి మాకు బాగా క్లోజు. బాబీని మా పిల్లలు కూడా బాబీ కక్క అని పిలుస్తారు. చాలా మా పిల్లలంటే బాబీకి చాలా అభిమానం ఎక్కువ. బాబీ మాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. బాబీ, వెరీ 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 హ్యాపీ రిటర్న్స్ అయ్యా. లైఫ్ ఇంకా ఎంజాయ్ చేయి. చక్కగా ఇద్దరు కూతుళ్ళని కన్నావు, మనవాళ్ళని ఎత్తుకున్నావు. నువ్వు లైఫ్ ఇంకా ఇలాగనే ఎంజాయ్ చేస్తూ గడపండి నువ్వు, మీ ఆవిడను. మీ ఆవిడకి కూడా నా విషెస్ చెప్పు. ఓకే? హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రావయ్యా బాబు. థ్యాంక్ యూ. అరే బాబీగా, నువ్వు ఇలాగే ఇంకా ఇంకా నీ మ్యారేజ్ డేస్ జరుపుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా, మనవలతో, అల్లుళ్ళతో, కూతుళ్ళతో హ్యాపీగా ఉండాలని
నేను విష్ చేస్తున్నాను. నీకు నా విషెస్. అవును, కార్తీక పౌర్ణమిలో నీ పెళ్ళి అయిందట. చాలా పవిత్రమైన రోజు అది. ఎంజాయ్. నీ కామెంట్స్ కూడా శ్రోత్రియంగా పెడుతున్నావు, అన్నీ కూడా వాట్సాప్లోను. చాలా హ్యాపీగా నేను చదువుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. అరే శారదకు కూడా చెప్పరా నా విషెస్. చాలా హ్యాపీ, చాలా సంతోషం. బాయ్. థ్యాంక్ యూ. హాయ్ బాబీ అండ్ శారద గారు, ఎట్లా ఉన్నారు? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. హలో ఐబీ గారు అండ్ శారద గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాగే మీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని తలుస్తున్నాము, అభిలషిస్తున్నాము. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. హలో శారద గారు, సుబ్రహ్మణ్య గారు, పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ 35th యానివర్సరీ. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. హలో సుబ్రహ్మణ్యం గారు అండ్ శారద గారు, ఏ వెరీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. శారదా బాలసుబ్రహ్మణ్యం గారు 35వ పెళ్లి వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు బాబీ కక్క, శారదకి. స్టే హెల్దీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు బాబీ గారు, శారద. పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. హ్యాపీ మ్యారేజ్ డే బాబీ కక్క గారు, శారద కక్కి గారు. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే. బాబీ కక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాబీ కక్క గారు, శారద కక్కి గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ బాబీ తాత అండ్ శారదమ్మ. హ్యాపీ మ్యారేజ్ డే బాబీ తాత అండ్ శారదమ్మ. మణి నొక్కాలా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మామగారు, అత్తగారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాబీ కక్క అండ్ శారద కక్కి. హాయ్. మై బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రగంటి బాలసుబ్రహ్మణ్య గారు, శారద గారికి 35వ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనసారి